భారత్కి శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే. ప్రపంచ దేశాల్లో 1-2 మినహా మిగిలిన అన్ని దేశాలది ఇదే మాట. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియాకు పర్మనెంట్ సీటు ఇవ్వాలంటూ ఇప్పుడు అంతర్జాతీయంగా మరోసారి చర్చ మొదలైంది. ఎలాన్ మస్క్ లాంటి ప్రముఖులు కూడా భారత్ లాంటి పవర్ఫుల్ కంట్రీ లేకుండా అంతర్జాతీయ భద్రతా మండలిని ఎలా నడుపుతారు అంటూ సీరియస్ అవుతున్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం జరగనుండగా ఇండియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఇంతకీ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా అంశం ఎందుకు అంత ప్రాధాన్యతను సంతరించుకుంది? లెట్స్ వాచ్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం రాబోతోందా? ఎలన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా భారత్ సభ్యత్వంపై డిమాండ్ చేస్తున్నారా? సెప్టెంబర్లో జరగబోయే కౌన్సిల్ సమావేశంలో మార్పు చేర్పులుంటాయా? ఇంతకీ భారతదేశానికి సీటు రాకుండా అడ్డుకుంటోందెవరు? తాజాగా ఈ చర్చను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రారంభించారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. భద్రతా మండలిలో ఒక ఆఫ్రికన్ దేశానికి కూడా శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఆంటోనియో ఆందోళన వ్యక్తం చేశాడు. భద్రతా మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి ఇప్పటికీ ఒక్క శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 80 ఏళ్ల క్రితం నాటి పరిస్థితుల కంటే నేడు ప్రపంచంలో ఉన్న వాస్తవాల్ని ప్రతిబింబించేలా సంస్థలుండాలని, ప్రస్తుతం అది ఆవశ్యకమని ఆంటోనియో నొక్కి వక్కాణించారు. అయితే గుటెర్రెస్ పోస్టుపై స్పందించారు కొందరు అంతర్జాతీయ ప్రముఖులు. ముందుగా అమెరికాలో జన్మించిన ఇజ్రాయెల్ వెంచర్ క్యాపిటలిస్ట్ మైఖేల్ ఐసెన్బర్గ్ యుఎన్ కౌన్సిల్లో భారతదేశ ప్రాతినిధ్యానికి సంబంధించిన సమస్యని లేవనెత్తారు. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఐక్యరాజ్య సమితిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని అన్నారు. ప్రస్తుత కౌన్సిల్ని రద్దు చేసి బలమైన నాయకత్వంతో కొత్త సంస్థను సృష్టించాలని సూచించాడు ఐసెన్బర్గ్. ఈ మాటలు ఇప్పటికే రగులుకున్న అగ్గికి ఆజ్యం పోశాయి. ఇక ఐసెన్బర్గ్ ట్వీట్పై బిలియనర్ టెక్ మ్యాగ్నెట్ ఎలన్ మస్క్ స్పందించారు. భూమిపై అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వత స్థానం లేకపోవడం అసంబద్ధమని మండిపడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్ ఉండాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రపంచ నిర్మాణంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలకు తగిన విధంగా ప్రాతినిధ్యం లేదని, దీనిపై అంతర్జాతీయంగా సమగ్ర పరిశీలన అవసరమని ఎలన్ పిలుపునిచ్చారు. ఏదో ఒక సమయంలో యుఎన్ సంస్థల పునర్విమర్శ అవసరమని సూచించారు. అయితే ప్రపంచంలో భద్రతా మండలి ద్వారా అదనపు శక్తి పొందిన దేశాలు వారి పరపతిని వదులుకోవడానికి ఇష్టపడట్లేదని, అదే పెద్ద సమస్య అని ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు. భూమి మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నప్పటికీ భద్రతా మండలిలో భారత్కు శాశ్వత స్థానం లేకపోవడానికి వీళ్లే కారణమని ఎలన్ తన ఎక్స్పోస్ట్లో విమర్శించారు. ఇక ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నత సంస్థలో ఆఫ్రికా కూడా శాశ్వత సభ్యత్వం ఉండాలని ఎలన్ వాదించారు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ టేబుల్పై శాశ్వత స్థానం కోసం భారత్ కొన్ని సంవత్సరాలుగా పోటీ పడుతోంది. కానీ ఈ సీటును పొందే క్రమంలో భారత్ ప్రయత్నాలకు ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. ప్రధానంగా చైనా నుంచి ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. భద్రతా మండలిలో భారత్ చేరికను నిరోధించడానికి చైనా దానికున్న వీటో అధికారాన్ని ఉపయోగిస్తూ వస్తోంది. అయినప్పటికీ మిగిలిన యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్తో సహా ఇతర శాశ్వత సభ్యదేశాలు కూడా భారతదేశ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రస్తుతం 5 శాశ్వత సభ్యులున్నారు. P5 అనే పేరున్న ఇవి యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు. భద్రతా మండలిలో తీర్మానాల్ని వీటో చేసే సామర్థ్యం ఈ P5 దేశాలకు ఉంది. ఇక మిగిలిన వారు 2 సంవత్సరాల కాలానికి ఎన్నుకున్న నాన్ పర్మనెంట్ సభ్యులు. వీళ్లంతా కలిసి కౌన్సిల్ ప్రతిపాదించిన ఎజెండాకు సహకరిస్తారు. అయితే వీరికి మాత్రం వీటో అధికారం ఉండదు. కాగా ఎప్పటినుంచో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉన్న భారత్కి పర్మనెంట్ సభ్యత్వం రావాలని మెజార్టీ దేశాలు చెబుతున్నాయి. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ యుఎన్ భద్రతా మండలిని తీవ్రంగానే విమర్శించారు. తమ పట్టును వదలడానికి కొన్ని దేశాలు ఇష్టపడట్లేదని అన్నారు. అయితే యుఎన్ఎస్సీలో భారతదేశానికి శాశ్వత సీట్ ఇవ్వాలంటూ ప్రపంచంలో మద్దతు పెరుగుతోందని, ఒకనాటికి దాన్ని ఒప్పుకోక తప్పదని వెల్లడించారు. కాగా సెప్టెంబర్ 2023లో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో జయశంకర్ కొన్ని సంస్కరణల్ని ప్రతిపాదించారు. అయితే వాటిపై యుఎన్లో ప్రతిఘటన రావడంతో దానిని అనాక్రోనిస్టిక్ అని వ్యాఖ్యానించారు. ఈ కౌన్సిల్లో ఇంత అరాచకం ఉంటే ప్రజలు వేరే చోట పరిష్కారాలను వెతుక్కుంటారని హెచ్చరించారు. యుఎన్ భద్రతా మండలిలో మార్పు అనేదే లేకుండా చేస్తున్న శాశ్వత సభ్యుల్ని తీవ్రంగా విమర్శించారు.
అయితే ఐక్యరాజ్య సమితి ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచంలోని గణనీయమైన మార్పుల్ని గమనించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరాన్ని ఎత్తి చూపారు. ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు ప్రపంచం పూర్తిగా భిన్నంగా ఉండేదని, యుఎన్లో ఇప్పుడు దాదాపు 200 సభ్యదేశాలున్నప్పటికీ భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు మాత్రం అలాగే ఉండిపోయారని మోడీ విమర్శించారు. మరికొన్ని రోజుల్లో భారత్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్న తరుణంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం అంశం ఇప్పుడు ప్రముఖంగా నిలిచింది. తాజాగా అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టతో మోడీ మైలేజీ ఇంకాస్త పెరిగింది. అయితే కొంత విమర్శ కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్వదేశంలో ఎన్నికల ప్రచారాల కంటే అంతర్జాతీయ విజయాలు బలమైన ప్రభావాన్ని చూపగలవు కనుక ప్రపంచంలో అత్యంత బలమైన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడం ఇప్పుడు భారతదేశ ప్రభుత్వానికి అన్నింటికంటే ఎక్కువ అవసరం, ఆవశ్యకం కూడా. ఇక రాజకీయాల్ని పక్కన పెడితే వాస్తవానికి భద్రతా మండలిలో భారత సభ్యత్వం కోసం పోరాటం ఇప్పటిది కాదు. నెహ్రూ కాలం నుంచి ఈ వ్యవహారం నలుగుతూనే ఉంది. అయితే క్రమంగా ప్రపంచంలో పెరిగిన ఇండియా ప్రాధాన్యత ఇప్పుడు తాడో పేడో తేల్చుకునే స్థితికి తెచ్చింది. గతేడాది మధ్యలో భారత ప్రధాని మోడీ చేసిన ఫ్రాన్స్ పర్యటనలో ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించారు. ఇది జరిగిన 6 నెలల తర్వాత మళ్లీ ఈ అంశం అంతర్జాతీయంగా చర్చకు నిలవడం గమనార్హం.